హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాబోయ్, ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. నిజంగా ఇవాళ అయితే చాలా హీట్ అనమాట. తర్వాత ఉక్కపోత కింద అయితే ఉందండి, చెమటలు కారిపోతున్నాయి అనమాట. కానీ ఈవినింగ్ అయితే మాత్రం చక్కగా చల్లబడిపోతుందండి. నిన్న కూడా అంతే అనమాట. మాకు 2 డేస్ నుంచి అయితే ఈవినింగ్ అయ్యేటప్పటికైతే చక్కగా గాలి దుమ్ములా వేసి కొంచెం వర్షం అయితే పడుతుందండి. కొంచెం పర్వాలేదు. 2 డేస్ నుంచి అయితే పొద్దునుంచి పడిన అవస్థ అంతా సాయంత్రంకి అయితే కొంచెం భారం తగ్గినట్టు అనిపిస్తుందండి. అయితే ఎలాగో వర్షం పడుతుంది కదా అనేసి మా పిల్లలైతే ఇక్కడ మిల్ మేకర్ పకోడీ అయితే వేయమన్నారండి. ఇవి మనకు బండి మీద కూడా దొరుకుతాయి, కానీ అవి అంత టేస్ట్ అనిపించవు అనమాట. తర్వాత మిల్ మేకర్ తింటే హెల్త్కి కూడా మంచిదనే కదా చెప్తారు. అయితే మార్నింగ్ అయితే నేను మిల్ మేకర్ కర్రీ చేశానండి. అవి కొంచెం ఎక్కువ నానబడ్డం వల్ల అవి మిగిలాయి అనమాట. మిగిలిన వాటితో అయితే ఇక్కడైతే మిల్ మేకర్ పకోడీ అయితే ఎలాగో రెడీగానే ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా కూడా ఒక 10 నిమిషాల్లో అన్నీ అయిపోతాయి అనమాట. ఇక్కడైతే మిల్ మేకర్ పకోడీకి అయితే నేను కొంచెం కార్న్ఫ్లవర్, శనగపిండి, వరిపిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా చాట్ మసాలా అయితే వేసి పైన కలపాలండి. ఇది గట్టిగా కలిపారంటే ఆల్రెడీ నానబెట్టినవి కాబట్టి పిసికేసారంటే మాత్రం పేస్ట్ అయిపోతాయి అన్నమాట. అలా బాగోదండి. అందుకని పైన మాత్రమే కలపాలి పొడి పొడిగా. ఈ విధంగా కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కరివేపాకు, పచ్చిమిర్చి అయితే ఆయిల్లో చక్కగా వేయించుకోండి. ఇవి అందులో పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మిల్ మేకర్తో పాటు తింటూ ఉంటే పచ్చిమిర్చి పిల్లలు తినరు, కానీ పెద్దవాళ్ళు తినడానికి బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఇది మంచి స్మెల్ కూడా వస్తుంది అన్నమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా అన్నీ గట్టిగా అస్సలు పిసక్కూడదండి. ఇది ఆల్రెడీ వాటర్లో నానబెట్టిన వల్ల మెత్తగా అయిపోయి ఉంటాయి కదా. సాధ్యమైనంత వరకు ఒక్కొక్కటిగా అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే సింపుల్గా అయితే. నేనైతే కొంచెం ఎక్కువే చేశాను కాబట్టి ఈ విధంగా వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోండి. కార్న్ఫ్లవర్ వేయడం వల్ల కరకరలాడుతూ ఉంటాయండి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి చూసారా నేను ఎన్ని వేయించానో. తింటే టేస్ట్గా ఉంటాయండి పచ్చిమిర్చి. కొంచెం సాల్ట్ రాసి వేపుకుంటే ఇంకా బాగుంటాయి. సమోసాకి కానీ బజ్జీలకి కాదు కానీ సమోసాకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిమిర్చి. నాకైతే మిల్ మేకర్ పకోడీ అయితే చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు బాగా